రాత్రి సమయంలో సీనయ్య భయంగా తన పొలం వైపు వెళ్తూ ఉంటాడు. దారిలో తన గ్రామ ప్రజలందరూ ఎంతో భక్తితో పూజించే వినాయకుడి దేవాలయం దగ్గరికి వెళ్లి, అయ్యా వినాయక, మా ఊరికి నువ్వు తప్ప వేరే దిక్కులేదు. కాని ఈ ఊరి పరిస్థితి ఏంటో కూడా నాకర్థం కావడం లేదు. 2 సంవత్సరాల నుంచి ఒకటే తంతు. ఈసారి నీమీదే భారం వేసి ఉన్నామయ్యా. అసలు ఈ సమస్యకి పరిష్కారమేంటో కూడా అర్థం కావడం లేదు అని సీనయ్య వినాయకుడితో మాట్లాడుతూ ఉంటే ఒక చిన్నపిల్లవాడి పిలుపులు వినిపిస్తాయి. ఇదేంటి ఇంత అర్ధరాత్రి సమయం, అది కూడా ఇక్కడ చిన్నపిల్లల పిలుపులు వినిపిస్తున్నాయి. ఎవరైనా పిల్లలు తమ ఇంటి నుంచి తప్పిపోయి ఇటువైపు వచ్చారా ఏంటి అని అనుకుని వినాయకుడి దేవాలయం చుట్టూ పిల్లాడి పిలుపు వినిపించిన వైపు వెతుకుతూ ఉంటాడు సీనయ్య. కాసేపటికి ఒక పిల్లవాడు కనిపిస్తాడు సీనయ్యకి. వెంటనే సీనయ్య ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్లగానే, ఏయ్, ఎవరు నువ్వు? ఇంత అర్ధరాత్రి సమయంలో ఇక్కడేం చేస్తున్నావు? ఏ బాబూ, నువ్వు నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నావా? నీకింత రాత్రివేళ ఇక్కడేం పని? ఆ ప్రశ్న నేను మొదటగా అడిగాను. నాకు మొదట సమాధానం చెప్పు. నేను నా పొలం దగ్గరికి వెళ్తున్నాను. దారిలో మా ఊరి దైవం వినాయకుడి గుడి దగ్గర ఆగి దండం పెట్టుకుంటున్నాను. ఇంతకీ నువ్వెవరు? నీ తల్లిదండ్రులెవరు? నీ ప్రశ్నలకి సమాధానం రావాలంటే ముందు నీ మీద నాకు నమ్మకం కుదరాలి. ఇంత రాత్రిపూట నీకు పొలం దగ్గర ఏంటి పని? బుడతడివే కాని గటికుడ్లా ఉన్నావే. సరే, ఇలారా చెబుతాను అని సీనయ్య ఆ పిల్లవాణ్ణి చేతుల్లోకి తీసుకొని, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వు చూస్తే చిన్నపిల్లవాడివి. ఇది నా సమస్య కాదు, నా ఊరి సమస్య. చాలా పెద్ద సమస్య. 2 సంవత్సరాల క్రితం వరకు మా ఊరు మా దైవం గణేశుడి దయవల్ల పచ్చని పొలాలతో ఎంతో ఆహ్లాదంగా ఉండేది. కాని 2 సంవత్సరాలుగా ఏమైందో ఏమో, ఊరికి ఏదో శని పట్టినట్టుగా మారింది. పంట సరిగ్గా చేతికొస్తుందని, అప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ తీరతాయని అందరం సంబరపడేలోపే ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కాని ఒక్క రాత్రిలో ఊరందరి పంటలు నాశనమైపోతున్నాయి. అన్ని రోజుల కష్టం నేలపాలైపోతుంది. ఎంతో ప్రేమగా పంట పండించిన రైతుకి పంట కళ్ల ముందు నాశనమై కనిపిస్తే ఎంత బాధగా ఉంటుందో నువ్వే చెప్పు. గత 2 సంవత్సరాలుగా మా ఊరి ప్రజలది ఇదే కంటకోశ. అలా పంట నాశనం కావడానికి కొందరు ఊరి మీద కోపంతో వినాయకుడి ఆలయం నుంచి వెళ్లిపోయాడని, గొప్పగా జాతర చేస్తే తిరిగి వచ్చే అవకాశం ఉందని కొందరంటున్నారు. ఇంకొందరేమో ఇది ఊరికి తగిలిన శాపం అంటే, ఇంకొందరు దయ్యం వచ్చి ఊరి ప్రజల పంటల్ని నాశనం చేస్తుందని అంటున్నారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కాని అసలు నిజం ఏంటన్నది ఎవరికీ తెలియదు. అది కనుక్కుందామని ఈరోజు నేను పంట దగ్గరికి వెళ్తున్నాను. నా ప్రాణాలకు తెగించైనా సరే అసలు కారణమేంటో కనుక్కుంటాను. ఊరి ప్రజలను ఈ సమస్య నుంచి విముక్తుల్ని చేస్తాను. సరే, నా గురించి చెప్పాను. ఇంతకీ నువ్వెవరో చెప్పనేలేదు అనగానే పిల్లవాడు సీనయ్య చేతిలో నుంచి విడిపించుకొని, ఇదిగో మా వాళ్ళు వచ్చారు, నేను వెళ్తాను అంటే ఇక్కడ లేనని కాదు, అర్థమైందా అని ఆ పిల్లవాడు సీనయ్య పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్తూ చీకటిలో కనిపించకుండా పోతాడు. సీనయ్య మళ్ళొకసారి గుడిలో వినాయకుడికి దండం పెట్టుకుని తన పంట దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్లగానే ఒక పంట పొలంలో ఏదో అలికిడి కనిపిస్తుంది. వెంటనే తన చేతిలో ఉన్న కాగడ అంటించుకుని నెమ్మదిగా ఆ పొలం వైపు వెళ్తూ ఉంటాడు సీనయ్య. అలా పొలం దగ్గరికి వెళ్లగానే పొలం మధ్యలో నుంచి ఒక దెయ్యం భయంకరంగా అరుస్తూ బయటకొచ్చి, రేయ్, ఎవడ్రా నువ్వు? నేను ప్రశాంతంగా ఏపుగా ఎదిగిన పొలాలను నాశనం చేస్తూ సంతోషం అనుభవిస్తుంటే నువ్వు మధ్యలో వచ్చి నా సంతోషానికి భంగం కలిగించావు. దెయ్యం, అమ్మో దెయ్యం! అవునరా, దెయ్యాన్నే. దెయ్యమని తెలిసి కూడా నా దగ్గరకు వస్తావా? నువ్వు మా పొలాలని ఎందుకు నాశనం చేస్తున్నావు? ఇది నా ఆట, నా సరదా. ఇలా ఏపుగా పెరిగిన పంటని నాశనం చేయడంలో నాకు ఆనందం ఉంటుంది. ఆ ఆనందానికి మధ్యలో భంగం కలిగించిన వారిని చంపడంలో ఇంకా ఆనందం ఉంటుంది అంటూ దెయ్యం సీనయ్య వైపుకు వెళ్తూ ఉంటుంది. వెంటనే సీనయ్య భయంతో పరుగందుకుంటాడు. కాని పొలాల దారిలో పరిగెత్తలేక కాలుకేదో అడ్డుగా తగిలినట్టుగా పడిపోతాడు. వెంటనే ఆ దెయ్యం సీనయ్య మీదకు రావడం చూసి భయంతో గట్టిగా కేకలు వేస్తూ కళ్ళు మూసుకుంటాడు సీనయ్య. దేవుడా, గణపయ్య, కాపాడు తండ్రి
అయ్యా గణపయ్య కాపాడు అంటూ అరుస్తూ స్పృహ కోల్పోతాడు. ఉదయానికి కూడా సీనయ్యకి స్పృహ రాలేదు. ఊరి పెద్ద తన భార్యతో కలిసి వాళ్ల పొలానికి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ వెళ్తూ పొలాల మధ్యలో పడిపోయి ఉన్న సీనయ్యని చూస్తారు. వెంటనే సీనయ్యని తట్టి లేపుతారు. సీనయ్య, నువ్వేంట్రా ఇక్కడ ఇలా? ఏం జరిగింది? అది అమ్మగారు, అదేంటంటే కంగారు పడకుండా జరిగిందేంటో చెప్పు. సీనయ్య కాస్త కుదుట పడిన తర్వాత జరిగిన విషయం చెప్తుంటాడు. అమ్మా, మనం ఇన్ని రోజులు మన పంటల్ని నాశనం చేసేది ఎవరని అనుకుంటున్నాం కదా. అది మరెవరో కాదు, ఒక రాక్షసి. బాగా ఏపుగా పెరిగిన పంటల్ని నాశనం చేయడం దానికి ఒక సరదా ఆట అంట. ప్రతిసారి మన పంటలు ఎదిగే సమయానికొచ్చి స్వయంగా పంటల్ని నాశనం చేసి రాక్షసానందం పొందుతుంది. ఇదంతా నేను రాత్రి అసలు మన పంటలు ఎందుకు నాశనమవుతున్నాయో చూద్దామని వచ్చినప్పుడు జరిగింది. ఆ దెయ్యం నా మీదకొస్తుంటే నేను పారిపోబోయాను. అంతలోనే పొలంలో ఏదో తగిలి పడిపోయాను. తిరిగి ఇప్పుడు మీరు లేపితే లేచాను. అంటే మన పంటలన్నింటినీ నాశనం చేసేది దెయ్యం అన్నమాట. కానీ ఆ దెయ్యాన్ని ఎలా వదిలించాలో అర్థం కావడం లేదు. పద్మావతి, దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాలి. అవును, నువ్వు ఆ దెయ్యాన్ని చూసిన తర్వాత కూడా ఆ దెయ్యం నిన్ను ఎలా వదిలేసిందిరా? అదేనయ్యా నాకు ఆశ్చర్యంగా ఉంది. నన్ను చంపేస్తాను అని అరుస్తూ నా మీదకొచ్చింది. కాని ఏమై ఉంటుంది? ఏమైతే ఏంట్రా, ప్రాణాలతో బయటపడ్డావు. అది సరిపోదా? అంతా ఆ గణేశుడి దయ. పద, ఊరి వాళ్ళకి ఆ విషయం చెప్పి ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అని పద్మావతి తన భర్తతో పాటు సీనయ్యను కూడా తీసుకుని ఊరిలోకి వెళ్తుంది. ఊరిలో కొందరికి సీనయ్య చెప్పిన విషయం చెప్తారు. ఇదిగో చూడండి, ఈ సీనయ్య ఎన్నోసార్లు నా భర్త దగ్గర గొప్పల మాటలు చెప్పి డబ్బులు తీసుకున్నాడు. ఇతని మాటలకి అడ్డు అదుపు ఉండదు. ఎలాగైనా సరే అతని దృష్టి తన వైపుకు తిప్పుకోవాలని చూస్తాడు. అలాంటి వాడు చెప్తే మీరు నమ్మారు. అదే నవ్వుకునేలా ఉందంటే మీరొచ్చి మమ్మల్ని నమ్మమని చెప్తున్నారా? పోండమ్మా, ఇలాంటి కట్టుకథలు చిన్నపిల్లవాడు కూడా చెప్తాడు. దెయ్యం కాదు, ఇంకేం కాదు. ఇన్ని రోజులు మన మీద కరుణ చూపినా మన గుడిలో దేవుడికి మన ఊరి మీద కోపం వచ్చింది. ఆయన మన ఊరి గుడి నుండి వెళ్లిపోయాడు. అందుకే మనకి తినడానికి తిండి పుట్టకుండా చేతికొచ్చిన పంట నాశనమవుతుంది. సరే, నువ్వు అన్నదే నిజమని కాదు కదా. అసలు నిజమేంటో మనకు తెలియాలంటే ఈ రోజు రాత్రికి మన ఊరందరం మన ఊరి గణపతి గుడిలో కూర్చుందాం. సీనయ్య చెప్పినట్టు నిజంగానే దెయ్యం కనిపిస్తే దానికి పరిష్కారం ఏంటో ఆలోచిద్దాం. లేదంటే అసలు సమస్య ఏంటో కనిపెడదాం. ఏమంటావ్? ఏమోనమ్మా, మీ ఇష్టమే మా ఇష్టం. సరే, ఊరందరికీ కూడా రాత్రికి మన గణపయ్య గుడికి రమ్మని చెప్తాను అని ఆవిడ చెప్తుంది. అనుకున్నట్లుగా ఆ రోజు రాత్రి ఊరి పెద్ద మరియు అతని భార్య సీనయ్యతో కలిసి ఊరిలో గణేశుడి గుడి దగ్గరికి వెళ్తారు. రాత్రవుతున్నా ఎవరూ కూడా రాలేదు. ఎంతసేపు చూసినా ఎవరూ రాకపోవడంతో, ఒరే సీనయ్య, ఎవరూ రాలేదేంట్రా? ఏమోనయ్యా, దెయ్యమని చెప్పే వరకు భయపడ్డారో లేక ఇంకేదైనా కారణం ఉందో తెలియడం లేదు. సాయంత్రం మన పన్నమ్మాయి నా దగ్గరికొచ్చి మన రాజన్న లేడు, అతని ఊరికి ఏదో శని పట్టిందని చెప్పి తిరుగుతున్నాడని చెప్పింది. పైగా అతని దానికి పరిష్కారం ఇప్పిస్తాను అని చెప్పాడంట. కొంపదీసి అందరూ అటువైపేమైనా వెళ్లారేమో. సరే, మనమైతే విఘ్నాలు తొలగించే వినాయకుడి సన్నిధిలో ఉన్నాం కదా, ఇక ఏ భయం లేదు. ఈ రాత్రివేళ ఎక్కడికి వెళ్లడం మంచిది కాదు, ఇక్కడే ఉందాం అని అనుకుని అక్కడే ఉండిపోతారు. అర్ధరాత్రి సమయానికి కొంత దూరంలో ఉన్న పొలంలో దెయ్యం గట్టిగట్టిగా అరుస్తూ పంటనంతా నాశనం చేస్తూ కనిపిస్తుంది. అది చూసిన సీనయ్య ఆ దృశ్యాన్ని ఊరి పెద్దకు చూపిస్తాడు. అయ్యా, నేను చెప్తే మీరు నమ్మలేదు కదా. ఇప్పుడు మీరే కళ్ళారా చూడండి ఆ దెయ్యాన్ని. చూడండి, మన పంటల్ని ఎలా నాశనం చేస్తుందో. ఇన్ని రోజులు మన పంటలు నాశనం అయిపోవడానికి ఈ దెయ్యమే కారణమయ్యా. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి ఆలోచించండయ్యా అని సీనయ్య మాట్లాడుతూ ఉండగానే ఒక దివ్యమైన వెలుగు ఒకటి దెయ్యాన్ని చుట్టుముడుతుంది. ఆ దెయ్యం ముందు వెలుగులో నుంచి వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. ఓ దెయ్యమా, నీ ఆటలింకా కట్టిపెట్టు. నన్ను నమ్ముకున్న ప్రజలు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఇక నీ ఆటలు వేషాలు చాలు. నువ్విక్కడ్నుంచి వెళ్ళిపోవడం మంచిది. బాబూ గజముఖ గణపతి, నువ్వు నన్నేమీ చేయలేవు. చిన్నపిల్లవాడివి వెళ్ళి మీ అమ్మ ఒడిలో కూర్చుని ఆడుకోపో. లేదంటే నా దారికి అడ్డు రావడం నీకంత మంచిది కాదు అని అనగానే గణేశుడు దెయ్యం ఊహించలేనంత ఎత్తుగా ఎదిగి కాలుతో దెయ్యాన్ని తొక్కి దెయ్యం ఆనవాళ్లు కూడా అక్కడ లేకుండా చేస్తాడు. వెంటనే గణేశుడు పిల్లవాడిలా మారిపోయి తన ఆలయం వైపు వస్తూ ఉంటాడు. పిల్లవాడు ఆ రాత్రివేళ రావడం చూసిన ఊరి పెద్ద వెంటనే పిల్లవాడిని దగ్గరకు లాక్కొని,
బాబూ, ఎవరు నువ్వు? ఇంత రాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నావు? ఏ బాబూ, నిన్న కూడా నువ్విక్కడే కనిపించావు, చీకట్లో మాయమైపోయావు. ఎవరు నువ్వు? నిన్న ఎక్కడికి వెళ్ళావు? ఇంతకీ మీరిక్కడేం చేస్తున్నారు? దేనికి మీరందరూ అంతలా భయపడుతున్నట్టు కనిపిస్తున్నారు? అవును, నువ్వు పొలాల వైపు నుంచి వస్తున్నావు కదా, అక్కడ ఒక పెద్ద దెయ్యం ఉంది. అది నిన్నేమీ చేయలేదా? అంత వెలుగు అక్కడొచ్చింది కదా, ఆ వెలుగంతా ఏంటి? నేనే ఆ వెలుగు. దెయ్యాన్ని ఒక్క కాలితో తొక్కి అంతం చేశాను. బాబూ, నువ్వేదో తమాషా అనుకుంటున్నట్టున్నావు. నీ వయస్సుకి అలాంటి మాటలు మాట్లాడకూడదు. నువ్వెవరో ఏంటో చెప్పు, మీ ఇంటి దగ్గర దిగబెడతాము. ఇలా అర్ధరాత్రులు బయట తిరగడం అంత మంచిది కాదు. సరే, మీతోనే ఉంటానులే అని వాళ్ళ పక్కన నించుంటాడు ఆ పిల్లవాడు. కాసేపటికి పిల్లవాడి రూపంలో ఉన్న వినాయకుడు మాయమై గుడిలో ఉన్న విగ్రహంలోకి వెళ్ళిపోతాడు. ఆ దెయ్యం ఇంతసేపు నిశ్శబ్దంగా ఉందంటే దానికి కారణం ఇందాక వచ్చిన వెలిగే అయ్యుంటుంది. ఆ వెలిగే మనం పూజించే గణేష్ మహారాజ్ అయ్యుంటాడు. ఆయనే మన కోసం దిగివచ్చి ఆ దెయ్యాన్ని అంతం చేసి ఉంటాడు. అవును, ఈ పిల్లవాడెక్కడా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? నిన్న కూడా ఇలానే మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఆ గణనాయకుడి మీదే భారం వేసి వెళ్ళి ఆ దెయ్యం నిజంగానే అంతమైందోమో చూద్దాం పద అని అనుకుని ముగ్గురూ కలిసి జాగ్రత్తగా కొద్దిసేపటి క్రితం దెయ్యం ఉన్న చోటుకు వెళ్తారు. కాని అక్కడ దెయ్యం లేదు. కనీసం దెయ్యం ఉన్న ఆనవాళ్లు కూడా లేవు. ఆ వెలుగు నిజంగానే వినాయకుడు అని నమ్మిన వాళ్లు వెంటనే వెళ్లి ఊరిలో ప్రజలందరికీ చెప్పడానికి వెళ్తారు. అప్పుడే ఏదో శని పూజ చేయించడం కోసమని రాజన్న ఊరి వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేయడం చూసి, ప్రజలారా, ఈ రాజన్నకి మీరు ఏ డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు. మన ఊరి సమస్య మన దేవుడు వినాయకుడే తీర్చేశాడు. మన ఊరి పంటలు పండకుండా పంటలను నాశనం చేసి వినోదం పొందుతున్న దెయ్యాన్ని ఒక గొప్ప వెలుగు రూపంలో వచ్చి అంతం చేశాడు. అవునవును, ఇందాక పెద్ద వెలుగు మాక్కూడా కనిపించింది అంటూ ఒకరి తర్వాత ఒకరిగా ఊరి ప్రజలు చెప్పారు. తర్వాత రోజు ఉదయాన్నే వినాయక చవితి అవడం ఊరి ప్రజలందరూ ఎంతో సంతోషంగా వినాయకుడికి ఇష్టమైన వంటలన్నీ చేసిపెట్టి నిజమైన భక్తితో వినాయకుడిని పూజిస్తూ ఉంటారు. వారి భక్తికి మెచ్చిన వినాయకుడు పిల్లవాడి రూపంలో వచ్చి వారి పక్కనే ఉంటూ ప్రత్యక్షంగా పూజలందుకుంటూ నిజమైన కరుణతో వారందరినీ దీవించి వెళ్లిపోయాడు.